మెగా డిఎస్సి. ఆంధ్రప్రదేశ్‌లో దీని చర్చ మళ్ళీ మొదలైంది. మెగా డిఎస్సి, మెగా స్కామ్ అనేసి వైఎస్ఆర్‌సీపీ బలంగా ప్రచారం చేస్తా ఉంది. వీళ్ళు చెప్పే దాంట్లో మెయిన్‌గా నాకేమనిపిస్తుందంటే చాలా మ్యానిపులేషన్ జరిగింది. డబ్బులిచ్చి ఉద్యోగాలు అమ్ముకున్నారు అనేసి ఏదో చెప్తా ఉన్నారు. ఇవన్నీ జస్ట్ అలిగేషన్ లాగా అనిపించింది. ఒక్క విషయం అయితే, ఒక పాయింట్ అయితే, కృష్ణా జిల్లాకు చెందిన నవీన్ అనే వ్యక్తి పరీక్షల్లో భాగమైన ఆ వ్యక్తికి స్టేట్‌లోనే నంబర్ 1 ర్యాంక్ ఎలాగొచ్చింది? ఆ విషయాన్ని అనౌన్స్‌మెంట్ చేసిన గవర్నమెంట్ మళ్ళీ ఆ రికార్డ్స్‌ని వెబ్‌సైట్ నుంచి ఎందుకు తీసేశారు? ఈ పాయింట్ అయితే వెరీ లాజికల్‌గా స్ట్రెయిట్ పాయింట్ లాగా ఉంది. మిగతావన్నీ 50,000 ఉద్యోగాలు ఇస్తా అన్నారు, 16,000 ఇచ్చారు అనేసి ఏదేదో చెప్పారు. అదంతా జస్ట్ అలిగేషన్స్ మాత్రమే. 2024లో వైఎస్ జగన్ గారు ఎన్ని పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చారు? 6,000. టీడీపీ గవర్నమెంట్ వచ్చాక ఎన్ని పోస్టులకి ఇచ్చింది? ఎన్ని పోస్టులు భర్తీ చేసింది? 16,300 చిల్లర. సో అన్ని భర్తీ చేశారు కదా! ఇలాంటి పాయింట్స్‌లో ఏం లాజిక్ లేదు. వాళ్ళకన్నా వీళ్ళే ఎక్కువ నోటిఫికేషన్ ఇచ్చారు, అది భర్తీ చేశారు. ఆ నవీన్ అనే వ్యక్తిది ఆ పాయింట్‌ని గవర్నమెంట్ ఆన్సర్ చేయాల్సి ఉంది. ఇక టీడీపీ ఏం చెప్తానంటే దీనిలో ఏం స్కామ్ లేదు, మేము వెరీ ట్రాన్స్‌పరెంట్‌గా ఇచ్చామని చెప్తుంది. దీంట్లో మీ ఒపీనియన్ ఏంటి? వైఎస్ఆర్‌సీపీ కావాలనే ఇష్యూని క్రియేట్ చేస్తుందా? లేకపోతే మెగా డీఎస్సీలో స్కామ్ జరిగిందా? కామెంట్ చేయండి. జై హింద్.